హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్గా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ చిత్రంపై ఫస్ట్ షో మిక్స్డ్ టాక్ 2 రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ జోరు చూపించి మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అవడంతో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందనమాట. ఈ చిత్రాన్ని రేపు స్పెషల్ షోస్ అయితే వెయ్యబోతున్నారనమాట. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయింది. బ్లాక్ బాస్టర్ స్పెషల్ షో షాప్ గుంటూరు కారం అంటూ రేపు ఫస్ట్ అలాగే సెకండ్ షోలలో స్పెషల్ షోస్ అయితే వెయ్యబోతున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 16వ రోజు అన్నమాట. 16వ రోజు కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. టోటల్గా ఈ చిత్రం 129 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఈ రోజుతో కలుపుకొని. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. డ్యాన్స్ పరంగా అదిరిపోయే విధంగా మహేష్ బాబు ఈ చిత్రంలో డ్యాన్స్ చేశారనమాట. శ్రీలీలతో పోటీగా అంటే అది మామూలు విషయం కాదు. ప్రజెంట్ టాలీవుడ్లో అంత స్పీడ్ డ్యాన్సర్ హీరోయిన్ ఎవరు లేరని చెప్పాలి శ్రీలీలతో కంపేర్ చేసుకుంటే. బట్ అలాంటి హీరోయిన్తో మహేష్ ఈ ఏజ్లో కూడా ఆ స్థాయిలో డ్యాన్స్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. అలాగే తన యొక్క నటన కానీ, తన యొక్క డైలాగ్ డెలివరీ కానీ, తన యొక్క మాస్ సీన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో మిక్స్డ్ టాక్ వచ్చినా సరే మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇదంతా మహేష్ మేనియా అని చెప్పాలి.